మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ వస్తున్న విమర్శలు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వీలైనంత ఎక్కువ మందికి ఈసారి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భారీగానే ప్లాన్ చేస్తుంది. ముదిరాజు సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కనీసం 5గురికి ఈసారి అవకాశం కల్పించాలని అనుకుంటుంది. రాష్ట్రంలో 41 లక్షల జనాభా ఉన్న ముదిరాజు కులానికి తగిన ప్రాధాన్యత ఇచ్చామనే మైలేజ్ పొందాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ 22 మంది బీసీలకు టికెట్లు ఇవ్వడంతో దాన్ని కనీసంగా 30 కంటే ఎక్కువ స్థానాల్లో ఇవ్వాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. దీనిపై చర్చించడానికి త్వరలోనే ప్రత్యేక సమావేశం కోసం ప్లాన్ చేస్తుంది. బీసీ సంఘాల నుంచి బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీన్ని పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ పగడ్బందీగా వ్యవహరిస్తుంది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ వస్తున్న విమర్శలు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది కాంగ్రెస్. ఇక వీలైనంత ఎక్కువ మందికి ఈసారి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భారీగానే ప్లాన్ చేస్తుంది. ముదిరాజు సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కనీసంగా 5గురికి ఈసారి అవకాశం కల్పించాలనుకుంటుంది. రాష్ట్రంలో 41 లక్షల జనాభా ఉన్న ముదిరాజు కులానికి తగిన ప్రాధాన్యత ఇచ్చామనే మైలేజ్ పొందాలనుకుంటుంది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ 22 మంది బీసీలకు టికెట్ ఇవ్వడంతో దాన్ని కనీసంగా 30 కంటే ఎక్కువ స్థానాల్లో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దీనిపై చర్చించడానికి త్వరలోనే ప్రత్యేక సమావేశం కోసం ప్లాన్ చేస్తుంది. బీసీ సంఘాల నుంచి బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చే విధంగా కూడా టీ కాంగ్రెస్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ప్రకటించిన ఆ టికెట్ల అంశాన్ని పైన కూడా చూడవచ్చు. అయితే రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు 20% టికెట్లు కేటాయించడంపై ఇప్పటికీ బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేక చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీన్ని టార్గెట్ గా చేసుకొని కూడా టీ కాంగ్రెస్ ఎన్నికలకు వ్యూహాలుగా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఓటు బ్యాంక్ కలిగిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 22 టికెట్లు కేటాయించడం పైన కూడా ఇక్కడ టీ కాంగ్రెస్ దీన్నే వ్యూహంగా మలుచుకోవాలని భావిస్తున్నది. ప్రధానంగా బీసీ క్యాండిడేట్లనే టార్గెట్ గా కూడా ఏ నియోజకవర్గాలు అయితే 60% ఉన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో ఏ నియోజకవర్గాలు అక్కడ బలంగా ఉన్నాయి, అక్కడ బలమైన నేతలు ఎవరైనా పైన కూడా ఇప్పటికే టీ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో వెళ్లి కూడా పరిశీలనిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ టికెట్ల అంశానికి సంబంధించి 115 సీట్లకు సంబంధించి బీఆర్ఎస్ టికెట్లను ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో ముదిరాజులకు సంబంధించి ఏదైతే బీసీ సామాజిక వర్గంలో కీలకమైన ఏదైతే వర్గం ఉన్నదో బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా టికెట్లు కేటాయించకపోవడంపై ఆ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అలాగే కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఆయా సెగ్మెంట్లు ఏదైతే ఆ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ సెగ్మెంట్లను ఆ టీ కాంగ్రెస్ ను టార్గెట్ గా కూడా వెళ్తున్నాయి. ఆ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ ఎవరు ఉన్నారో, అక్కడ నేత ఎవరు ఉన్నారో, వాళ్ళు ఆశిస్తున్న టికెట్ సంబంధించి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళనే టార్గెట్ గా కూడా వాళ్ళతో చర్చలు జరిపేట్టుగా కూడా టీ కాంగ్రెస్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడొచ్చు, మనం ఏదైతే గోషామహల్ నుంచి మెట్టి సాయి కుమార్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇప్పటికీ ఆయన దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే రాజేంద్ర నగర్ నుంచి బుర్ర జ్ఞానేశ్వర్ ఉన్నాడు, మక్తల్ నుంచి వాకిటి శ్రీహర్ ఉన్నాడు, జడ్చల నుంచి ఎర్రశేఖర్, మహబూబ్ నగర్ నుంచి సంజీవన్ టికెట్లు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వీళ్ళంతా ఏదైతే ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ ఏదైతే ముదిరాజు సంబంధించిన వారికి టికెట్ల కేటాయింపు చేయకపోవడంతో ఈసారి ఏదైతే ఈ ముదిరాజు సామాజిక వర్గానికి కాకుండా మిగతా బీసీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా దాదాపుగా 30 టికెట్లకు తగ్గకుండా టీ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలని కూడా నిర్ణయిస్తుంది. దీని ప్రకారమే గతంలో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అధిష్టానం కూడా
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామనేది కూడా ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావుకి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా తాజాగా అయితే గత కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా బీసీ టికెట్ల పైన ప్రధానంగా సమావేశం జరిగింది. సమావేశంలో వాళ్ళు ఏదైతే పార్లమెంట్ కి సంబంధించి 3 టికెట్లు వాళ్ళు ఆశిస్తున్నారు. ఇది సంబంధించిన కూడా బీసీ డిక్లరేషన్ ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళని అధిష్టానం పిలిచి సమావేశం జరుపుతున్నట్టుగా కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఇక్కడ హైకమాండ్ కూడా ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పై బీసీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కూడా దీనికి కాంగ్రెస్ క్యాచ్ చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఇంకా బీసీలకు 30 స్థానాలకు పైగా కూడా బీసీలకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇదే వచ్చే ఎన్నికలకు అధికారం లక్ష్యంగా వెళ్తున్న టీ కాంగ్రెస్ కు అయితే ఇది మంచి అవకాశమే అని చెప్పొచ్చు. ప్రధానంగా టికెట్ల అంశానికి సంబంధించి ఇప్పటికీ భారీ స్థాయిలో చూడవచ్చు. మనం మొన్నటి వరకు కూడా టీ కాంగ్రెస్ లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి 1000కి పైగా కూడా దరఖాస్తులు చేసుకున్న క్రమం కనిపించింది. నేపథ్యంలో కూడా రేపటి నుంచి అక్కడ టికెట్ల అంశానికి సంబంధించి రేపటి నుంచి స్క్రూటినీ ప్రారంభమైంది. దీంట్లో ఎన్నికల కమిటీకి అభ్యర్థులకు సంబంధించి నివేదికలన్నిటి కూడా కేంద్రానికి పంపనున్న నేపథ్యంలో కూడా ఇలాంటి బీసీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఆ నేత బలాబల లేకపోయినా కూడా ఈ స్క్రూటినీలో ఎన్నికల కమిటీ కూడా వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది. ప్రధానంగా దీని బీసీ ఎజెండాగానే వెళ్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కు తిప్పికొట్టే విధంగా ఏదైతే బీసీ వ్యతిరేకతను బీఆర్ఎస్ లో ప్రజలు ఎత్తిచూపే విధంగా కూడా బీసీల టికెట్లు కేటాయించడం, అలాగే మరికొన్ని రోజులు అంటే రేపు లేదా ఎల్లుండి ఏదైతే బీసీకి సంబంధించిన సామాజిక వర్గాలతో టీ కాంగ్రెస్ సమావేశం నిర్వహించాలనుకుంటే నేపథ్యంలో బీసీలకు సంబంధించి టికెట్ల అంశం కావచ్చు, డిక్లరేషన్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, ఎలాంటి పథకాలు తీసుకురాబోతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ వ్యతిరేకత ఇక్కడ బీసీ బంధు అని ప్రకటించిన నేపథ్యం, బీసీ ఆర్థిక సాయం చేస్తున్న నేపథ్యంలో 15 కులాలకి పరిమితం చేయడం, మిగతా 112 కులాలు ఉన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకా మిగతా కులాలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. గిరిజన దళిత బంధులాగే బీసీ బంధు కూడా కేసీఆర్ పెట్టాలి. అన్ని సామాజిక వర్గాలను సమానాయంతో చూసే విధంగా ప్రభుత్వం వెళ్ళాలని కూడా ఈ సమావేశంలో చెప్పేదిగా ఇలాంటి అంశాలన్నింటినీ టార్గెట్ గా చేసుకొని కూడా టీ కాంగ్రెస్ ముందుకెళ్తుంది. దీనికి సంబంధించిన 1 లేదా 2వ తేదీన కూడా ఈ బీసీ నేతలకు సమావేశం అవుతున్న నేపథ్యంలో కూడా టికెట్ల అంశం, అలాగే బీసీ డిక్లరేషన్ కావచ్చు, సామాజిక వర్గాలకు సంబంధించి వచ్చే అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పథకాలు తీసుకొస్తున్న పైన ప్రధాన ఎజెండాగా కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రం రైట్. ఒకటే అంటే కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా ఓటు బ్యాంక్ ఎక్కువగా బడుగు బలహీన వర్గాల నుంచి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీల నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ దిశగానే మళ్ళీ అడుగులు వేస్తుంది. దాదాపుగా బీఆర్ఎస్ 4 మినహా అన్ని స్థానాలు కూడా ప్రకటించినటువంటి అభ్యర్థులు ప్రకటించినటువంటి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు మీరు మాట్లాడినట్లు. అయితే ఇంకోటి ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ చట్టసభలో కల్పించాలని కవిత చెప్పిన తర్వాత అది కూడా కొంతవరకు బయటకు వచ్చేటువంటి, సో మీ పార్టీలోనే అలాంటి స్థానాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది, ఆ రిజర్వేషన్ ఏమైందంటూ కూడా ప్రశ్నించారు. సో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకొని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందా మనకి? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించి గతంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బిల్లును రాజ్యసభలో పెట్టింది. నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలన్నింటినీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అప్పుడు కొనసాగుతున్న ఈ ప్రతిపక్ష పార్టీలన్నింటి కూడా ఈ బిల్లు పైన వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కూడా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా తీసుకొచ్చిన అంశం పైన కూడా కాంగ్రెస్ నేతలు విచ్చిపడిన పరిస్థితులు కనిపించింది. ప్రధానంగా అప్పుడు ఏదైతే బీజేపీ విధానాలకు నిర్ణయాలకు కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మహిళా బిల్లు పైన మాట్లాడడం ఏంటి, కాంగ్రెస్ హయాంలోనే గతంలోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా బిల్లు పెట్టాం. ఆ బిల్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మహిళలకు సంబంధించి రిజర్వేషన్ కావచ్చు, అలాగే టికెట్ల కేటాయింపు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన 15 ఏదైతే ఈ టికెట్లు ఉన్నాయో దాంట్లో బీసీ సామాజిక వర్గం కాకుండా కూడా మహిళలకు ప్రాధాన్యత లేకపోవడం, అలాగే ఇప్పటికీ మంత్రిత్వ శాఖలో కూడా కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ లో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించకపోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడే బీఆర్ఎస్ సంబంధించిన 115 టికెట్లు డిక్లేర్ చేసిన నేపథ్యంలో కూడా ఎలాగ ఆచితూచిలు అడుగు వేయాలి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన టికెట్ల వైఫల్యాలు ఎలా బేస్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలాగ యూజ్ చేసుకొని కూడా మిగతా టికెట్ల అంశం కావచ్చు, అలాగే ఇట్లా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం కావచ్చు, మహిళలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి, రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా మహిళా డిక్లరేషన్ ఉన్నది. 29వ వరంగల్ వేదిక కూడా మహిళా డిక్లరేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలే ప్రధాన ఎజెండాగా కూడా మహిళా డిక్లరేషన్ లో మహిళా రిజర్వేషన్ లో
విషయంలో కావచ్చు, మహిళలకు టికెట్లు కావచ్చు, మహిళలకు సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి పథకాలు తీసుకొస్తాం, మహిళలకు ఎలాంటి అభివృద్ధి చేకూరుస్తామనే పైన కూడా ఈ నెల 29న వరంగల్ వేదికగా కూడా మహిళా డిక్లరేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ మహిళా డిక్లరేషన్ కావచ్చు, అలాగే బీసీ డిక్లరేషన్లు కావచ్చు, ఇలాంటి బీసీ టికెట్ల కేపాయిలు, మహిళా టికెట్ల కేపాయిలు ప్రధాన ఎజెండాగా వెళ్తున్న నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలు కావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.